బాలీవుడ్ నటి దీపికా పదుకోనెను తమ కంపెనీకి కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రకటించింది. షారుఖ్ ఖాన్ తర్వాత దీపికా పదుకోనెను రెండో బ్రాండ్ అంబాసిడర్ గా హ్యుందాయ్ ఇండియా నియమించుకున్నట్లు తెలిపింది. షారుఖ్ ఖాన్ స్థానంలో దీపికా పదుకోనె తమ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతుందా లేదా ఇద్దరూ కలిసి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తారా అనే విషయంలో కంపెనీ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అసాధారణ నైపుణ్యం, నటనా సామర్థ్యం కలిగిన గ్లోబల్ ఇండియన్ ఐకాన్ దీపికా పదుకోనెను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా సిఓఓ తరుణ్ గార్గ్ వెల్లడించారు. ఆమె తిరుగులేని ఆకర్షణ శక్తి, అద్భుతమైన కెరియర్ హ్యుందాయ్ మోటార్ ఇండియాకు ఉపయోగపడుతుందన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం హ్యుందాయ్ మోటార్ ఇండియా జనవరి 2021 నాటికి భారతదేశంలో 17% మార్కెట్ వాటాను కలిగి ఉంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా దాని అనుబంధ సంస్థ కియాతో కలిసి 2022లో భారతదేశంలో 10 లక్షల కార్లను తయారు చేసింది. ఈ రెండు కంపెనీలు కలిసి ప్రస్తుతం దేశంలో దాదాపు 23% వాటాను కలిగి ఉన్నాయి.